తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడా అని వేచి చూస్తున్న పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించి లిస్టులనైతే విడుదల చేయడం జరిగింది. మరి ఈ లిస్టులో పేరు లేని వారు ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోలో చూసుకుందాం. అదేవిధంగా మన వీడియోని చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజానీకానికి నా శతకోటి వందనాలు. ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానీకానికి చేరవేయడం జరుగుతుంది. బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీరు అందరూ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ఎల్లవేళలా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. తద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకం ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016కు సంబంధించి శుభముహూర్తం అయితే ఫిక్స్ కాబోతుందండి. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో సందర్భంగా 2016 రూపాయలని 4016 రూపాయలకి, 4016 రూపాయలకి 6016 రూపాయలకు పెంచుతూ కీలక జీవోలను విడుదల చేయడం జరిగింది. మరి పేరుకైతే పెంచారు, పత్రాలకు మాత్రమే పరిమితమైన పథకం జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ చేతుల మీదుగా, సోనియా గాంధీ చేతుల మీదుగా మనకు ఈ పథకం అయితే అనౌన్స్ చేయబోతుంది. మరి జూన్ 2వ తారీఖునే ఈ లిస్టులో ఉన్న ప్రజానికానికి సంబంధించి ప్రతి ఒక్క పేర్లను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలా మంది బోగస్ సర్టిఫికెట్స్ పెట్టిన వారు, ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ రేషన్ కార్డు పెట్టిన వాళ్ళందరినీ రద్దు చేస్తూ కొత్త వారిని కలుపుతూ ప్రజా సంక్షేమ పథకం అయినటువంటి ఆసరా పింఛన్ల పంపిణీ నాంది పలికే అవకాశం ఉంది. ఒకవేళ అన్ని అర్హతలు ఉండి పింఛన్ లిస్టులో కనుక మీ పేరు రాకపోతే ప్రతి ఒక్కరూ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళైతే చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మళ్ళీ రీఅప్లై కూడా చేసుకోవచ్చు అని ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ ప్రక్రియ జూన్ నెలలోనే ప్రారంభం కాబోతుంది. ఇది యావత్ తెలంగాణ ప్రజానికానికి ఒక శుభ సూచికగానే పేర్కొనవచ్చు. ఏది ఏమైనా రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు కాంగ్రెస్ చేయూత ఒక చేయూతనిచ్చి ప్రజా సంక్షేమ పథకంతో పాటు తన దైనందిన జీవితంలో కూడా ప్రజలకు వెలుగును నింపే అవకాశం అయితే ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.